అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు బాధ్యత. ఈ కథని రచించిన వారు సత్యనారాయణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, డాక్టర్, ఎలాగైనా నా భార్యను బిడ్డలను కాపాడండి. వారు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు ఏడుస్తూ చెప్పాడు గణేష్. చూడండి మిస్టర్ గణేష్, దానికోసమే ఒక ప్రత్యేక డాక్టర్లు బృందం నిన్నటి నుండి కృషి చేస్తున్నారు. కానీ మీ భార్య ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. మీ భార్య కేసును మేమంతా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. నిజానికి ఇప్పుడు జరుగుతున్నది వైద్యానికి విధికి మధ్య యుద్ధం. వైద్యం మూలంగా విధిని జయించడానికి నగరంలోని డాక్టర్లంతా ఒక్కటయ్యారు. మీ భార్య కేసులో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే తల్లి బిడ్డను కాపాడవచ్చునో అనే విషయంపై వైద్య సముదాయమే పుస్తకాలు తిరిగేస్తుంది. కాబట్టి మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. మమ్మల్ని రిలాక్స్డ్గా ఆలోచించుకోనివ్వండి. నెగిటివ్గా ఆలోచించి మీ మనసును పాడు చేసుకోకండి. తల్లి బిడ్డ క్షేమంగా ఈ ప్రపంచాన్ని చూస్తారని నమ్మకంగా ఉండండి అన్నాడు డాక్టర్. ఎలా ఉండగలను డాక్టర్? వైద్యానికి విధికి మధ్య యుద్ధం జరుగుతున్నదని మీరే చెబుతున్నారే, దానికి అర్థం ఏమిటి డాక్టర్? వైద్యం కంటే విధి బలంగా ఉన్నదనేగా అర్థం. వైద్యులైన మీరే ఆ మాట చెబితే మామూలు మనుషులమైన మేమెంత ఏమైపోవాలి చెప్పండి. అందుకని మీతో అబద్ధం చెప్పమంటారా? పేషెంట్ల దగ్గర నిజాలు దాచకూడదనేది మా వృత్తి ధర్మం. అందుకని నిజమే చెప్తున్నా. వైద్యం కంటే విధియే గొప్పది. డాక్టర్ల కంటే దేవుడే గొప్ప. మేము నిమిత్త మాత్రుడమే. ఒక రోగిని రక్షించడం, తీసుకుపోవడం మాకంటే గొప్పవాడైన ఆ దేవుడే చేయగలడు. కానీ ఆ పనికి డాక్టర్లైన మమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు. వైద్యపరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో రోగికి అవన్నీ చేస్తూనే ఉంటాం. అయినా రోగి ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు రాకపోవడమే కాకుండా అనుకోని మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఎదురైతే మేము మాత్రం ఏం చేయగలం? అందరి సంగతి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు డాక్టర్. వీళ్ళే నా ప్రపంచం. అందుకే అడుగుతున్నా. కాదు, వేడుకుంటున్నా. నా భార్య బిడ్డలను ఎలాగైనా కాపాడండి. మీ బాధ నాకు అర్థమైంది. నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనుషులు ఎప్పుడూ వేడుకోకూడదు. మనిషి ఎప్పుడు ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి. వెళ్ళండి, మీరు ఆ పనిలో ఉండండి. మేము మా విధులలో ఉంటాము అని చెప్పేసి వేగంగా వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ చెప్పింది విని, భగవంతుడా, నా భార్య బిడ్డలను కాపాడు అని మనసులోని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భారమైన మనసుతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గణేష్. అప్పుడే హాస్పిటల్లోకి క్యారేజీతో వచ్చిన ఒక ముసలమ్మ గణేష్ దగ్గరికి వచ్చి అతని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని, ఏం నాయనా, డాక్టర్లు ఏమి చెప్తున్నారు అని అడిగింది. గణేష్ కళ్ళు తుడుచుకుంటూ, సరిగ్గా చెప్పటం లేదు బామ్మగారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట. పొంగుకొస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ చెప్పాడు గణేష్. నువ్వేమీ బాధపడుకు నాయనా. ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు. నీ ఇష్ట దైవాన్ని మొక్కుకో, అంతా మంచే జరుగుతుంది. ఇదిగో నీకోసం క్యారేజీ తెచ్చాను, కాస్త ఎంగిలిపడు. గణేష్కి ధైర్యం చెబుతూ చెప్పింది బామ్మగారు. వద్దు బామ్మగారు, నాకు ఏమీ తినాలనిపించడం లేదు. నన్ను బలవంతం చెయ్యకండి అన్నాడు. ఈలోపు లేబర్ వార్డ్ డోర్ తెరుచుకోవడంతో అటువైపు చూశాడు గణేష్. డాక్టర్ బయటికి వచ్చాడు. తిన్నగా గణేష్ దగ్గరికి వచ్చాడు.
గణేష్ లేచి నిలబడ్డాడు. సారీ గణేష్, తల్లి బిడ్డను మాత్రమే కాపాడగలిగాం అని చెప్పాడు. ఆ మాట విన్న గణేష్ తల పట్టుకొని అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు. 15 రోజుల నుండి గణేష్ తిండి నిద్రలకు దూరం అవడం వలన బాగా చిక్కిపోయాడు. గదిలో కట్టిన గుడ్డ ఉయ్యాలలో పసిపిల్ల హాయిగా నిద్రపోతుంది. గోడను ఆనుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూర్చున్న గణేష్కి ఎదురుగా ఉన్న దేవుని ఫోటో కనపడింది. మెల్లగా లేచి ఫోటోకు ఎదురుగా నిలబడ్డాడు. నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? నేను, నా భార్య ప్రతిరోజు నీ పూజలు చేశామే. వారానికొకసారి నీ గుడికి వచ్చి నిన్ను దర్శించుకొని మమ్మల్ని దీవించమని, ఎవరూ లేని మాకు నీవే దిక్కు అని వేడుకున్నామే. నువ్వు మాకు తోడుగా ఉంటావనే ధైర్యంతో మేము మా బాధలన్నీ మరచిపోయి ఆనందంగా మా జీవితాన్ని గడుపుతున్నామే. అలాంటి మాకు నువ్వే దిక్కుని నువ్వెందుకింత అన్యాయం చేశావు? నాకెందుకింత కష్టాన్ని ఇచ్చావు? మాకు తోడుగా ఉండమని మాత్రమే నిన్ను వేడుకున్నామే తప్ప ఇంకేమీ నిన్ను అడగలేదే. ఎలాంటి వరము కోరుకోలేదే. అలాంటి నాకు ఎందుకింత పెద్ద శిక్ష వేశావు? నా అన్న వాళ్ళందరినీ వదులుకొని నువ్వున్నావని నమ్మకంతో పెళ్లి చేసుకున్న నాకు ఈ బిడ్డను వరంగా ఇచ్చి నా భార్యను నా నుండి, ఈ పసిబిడ్డ నుండి వేరు చేసి నీ దగ్గరకు తీసుకెళ్ళావే. తల్లి లేని బిడ్డను ఎలా పెంచగలగననుకున్నావు? అది సాధ్యమేనా అంటూ దేవుణ్ణి నిలదీస్తూ గణేష్కి ఉయ్యాలలో పడుకున్న బిడ్డ ఏడుపు వినిపించింది. బిడ్డ దగ్గరకు వెళ్ళాడు. బిడ్డ ఏడుపు పెద్దదైంది. తిండి నిద్రలకు గణేష్ దూరం అయ్యాడు. కానీ ఆ పసిబిడ్డ ఆ రెండిటికి దూరం అవ్వగలదా? ఆకలేసి పాలకు ఏడుస్తుందని గ్రహించాడు. ఊయలలో ఉన్న పుట్టి 15 రోజులే అయిన ఆ ఆడపిల్లను చేతులలోకి తీసుకుని గుండెలకు హత్తుకొని పక్కనే టేబుల్ మీద పెట్టిన పాల సీసాను తీసుకొని సీసా పీకను బిడ్డ నోటికి అందించాడు. పుట్టిన క్షణం నుండి తల్లి పాలే తాగని ఆ బిడ్డకు సీసా పాలే పడుతుంటే అతని గుండె బాధతో గిలగిలా కొట్టుకుంటుంది. పాల బాటిల్లో ఒక్క చుక్క పాలు కూడా మిగల్చకుండా పాలు తాగిన బిడ్డను మళ్ళీ ఊయలలో పడుకోబెట్టి ఆ ఊయలను ఊపాడు. ఆ పసికందు మెల్లగా నిద్రలోకి జారుకుంది. అంతవరకు బిడ్డ ధ్యాసలో ఉన్న గణేష్ని తిరిగి ఆలోచనలు చుట్టుముట్టినాయి. ఈసారి ఆ ఆలోచనలు అతన్ని పాత జ్ఞాపకాలలోకి తీసుకెళ్ళినాయి. పొట్టకూటి కోసం గ్రామం నుండి నగరానికి వచ్చాడు గణేష్. నగరంలో రకరకాల ఉద్యోగాల కోసం ప్రయత్నించిన అతని చివరికి డ్రైవర్ ఉద్యోగం దొరికింది. అది కూడా ట్రావెల్స్ కంపెనీలో. వాళ్ళిచ్చే జీతం అతనికి సరిపోతుంది. జాగ్రత్తగా ఖర్చు పెడుతూ జీవితం కొనసాగిస్తున్న అతనికి అదే ట్రావెల్స్లో క్లర్కుగా పనిచేస్తున్న మాధవితో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారింది. 2 కుటుంబాల వారు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. అందరినీ ఎదిరించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఊరి చివర ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో అద్దెకి దిగారు. ఆ ఇంటి యజమానురాలు 70 సంవత్సరాల ముదసలి. ఆవిడ బామ్మగారు అని పిలిచేవారు. గణేష్ మాధవి దంపతులకు బామ్మగారు మాత్రమే చుట్టం. గణేష్ మాధవి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళి
సంపాదించుకుంటున్న వాళ్ళిద్దరి సంపాదన వాళ్లకు సరిపోయేది కాదు. అయినా తమ ఆశలను చంపుకొని ఉన్న దాంట్లోనే జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటూ మంచి రోజులు రాకుండా పోతాయా అనుకుంటూ హాయిగా జీవించారు. దానికి ముఖ్య కారణం మాధవి వచ్చే సంపాదనను ఆతి తూచి ఖర్చు పెడుతూ అప్పు అనే మాటను చోటిచ్చేది కాదు. ఒకసారి గణేష్ కారు డ్రైవింగ్లో ఉన్నప్పుడు గబుక్కున కారుకు అడ్డంగా పరిగెత్తుకొచ్చిన స్కూల్ పిల్లవాడిని కాపాడడం కోసం సడన్గా బ్రేకు వేశాడు. కారు కంట్రోల్ తప్పి పక్కనున్న చెట్టుకు గుద్దుకుంది. కారుకి తనకి చిన్న చిన్న దెబ్బలే తగిలిన ఖర్చు మాత్రమే ఎక్కువే అయ్యింది. మాధవి దాచిన డబ్బులు సరిపోక కొంత అప్పు చెయ్యవలసి వచ్చింది. మాధవి సహాయంతో త్వరలోనే కోలుకున్న గణేష్ అప్పులను కూడా ఆమె సహాయంతో త్వరలోనే తీర్చి బయటపడ్డాడు. తనకు ఎంతో పక్క బలంగా ఉండే మాధవి ఇప్పుడు లేదు. చల్లటి గాలిలా తన జీవితంలోకి వచ్చిన మాధవి తుఫానులా మాయమైపోయింది. మొదటి కానుపుకు వెళ్ళిన మాధవి మరో జన్మ ఎత్తలేదు. తన ప్రాణాన్ని బిడ్డకు ఇచ్చేసి కనపడకుండా పోయింది. తలుచుకుంటున్న కొద్దీ గణేష్కి ఏడుపు ఎక్కువవుతుంది. మనసు భారంతోనూ శరీరం నీరసంతోనూ ఉండటంతో గోడ పక్కనే నేల మీద పడుకొండిపోయాడు. గణేష అన్న పిలుపుతో ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా పక్కింటి బామ్మగారు. ఏం నాయనా, ఇంకా నువ్వు నీ భార్య పోయిన బాధలోనే ఉన్నావా? బిడ్డ ఏడుస్తున్నది కూడా వినపడటం లేదా? ఇలా అయితే ఎలా? ఆ బిడ్డని నువ్వు కంటికి రెప్పలా కాపాడుతావనే నమ్మకంతోనే మాధవి ఆ బిడ్డను నీకిచ్చి వెళ్ళిపోయింది. నువ్వు ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు? ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకుని వస్తేనే కదా నీ భార్య ఆశను నెరవేర్చగలవు. ఆ బిడ్డను, పాల బాటిల్ను, పాల పొడిని నాకిచ్చి నువ్వు ఉద్యోగానికి వెళ్ళు. నువ్వు వచ్చేదాకా నీ బిడ్డను నేను చూసుకుంటాను అని చెప్పి గణేషు మాటలకు ఎదురు చూడకుండా ఊయలలో ఏడుస్తున్న పసిబిడ్డను తీసుకొని పాల బాటిల్ను, పాల పౌడర్ను ఒక సంచిలో వేసుకొని వెళ్ళిపోయింది. నిజమే, భార్యకు నొప్పులు ఎక్కువైన రోజు నుండి ఈ రోజు వరకు నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. వెళ్ళాలి అనుకున్న వెంటనే ఓపిక తెచ్చుకొని స్నానం ముగించుకొని డ్యూటీకి బయలుదేరాడు గణేష్. ట్రావెల్స్లో కారు తీసుకొని డ్రైవింగ్ చేస్తున్న గణేష్కి మనసంతా బిడ్డ మీదే ఉన్నది. బిడ్డను బామ్మగారు చూసుకుంటుందిగా అనే ఆలోచన అతన్ని మామూలు జీవితంలోకి తెచ్చింది. కారు నడుపుతున్న అతనికి రోడ్డు మీద ఒక ముసలాయన కారుకు అడ్డంగా రోడ్డు దాటడం కనిపించింది. సడన్ బ్రేక్ వేశాడు. అదృష్టం కొద్దీ కారు ముసలాయన దగ్గరకు వరకు వచ్చి ఆగింది. ఒక్క నిమిషం తన ప్రాణం పోయి వచ్చినట్లయింది గణేష్కి. అక్కడి నుంచి బయలుదేరిన గణేష్కి చేతులు కొంచెం వణకడంతో కారును ట్రావెల్స్లో వదిలేసి మధ్యలోనే ఇంటికి వచ్చేశాడు. బామ్మ దగ్గరున్న తన బిడ్డను తీసుకొని వచ్చి గుడ్డ ఊయలలో పడుకోబెట్టాడు. ఓపిక లేని తాను కూడా గోడ కానుకొని కూర్చున్నాడు. ఆలోచనలు అతన్ని వెన్నంటినాయి. ఒకవేళ కారు ముసలాయనను గుద్దుంటే, జరగకూడనిది జరుగుంటే అప్పుడు ఈ బిడ్డ కథి, ఆడబిడ్డ ఈ సమాజంలో తల్లి తండ్రి లేకుండా బతకగలదా? ఆలోచిస్తున్న గణేష్కి ఏదో పరిష్కారం దొరికినట్లు. అంతే, అలాగే చేయాలి.
అనిపించడంతో నిద్రలోకి జారుకున్నాడు. గణేష్, నీ నిర్ణయాన్ని మార్చుకోను. ఎవరు చెప్పినా మార్చుకోను. నేను తీసుకున్న నిర్ణయం సరైనది. ఇదేనా నువ్వు నీ భార్యకు ఇచ్చే గౌరవం? నీ మీద ఎంత నమ్మకం ఉంటే బిడ్డని నీకిచ్చి వెడుతుంది. అలాంటి భార్యను నీచమైన నీ ఆలోచనతో అవమానిస్తున్నావు. ఈ విషయం ఎందుకు ఆలోచించవు? ఎందుకు ఆలోచించలేదు? బాగానే ఆలోచించాను. బిడ్డని నాకిచ్చి వెళ్ళిపోయింది మాధవి కాదు. బిడ్డని నాకిచ్చి నా భార్యను తీసుకువెళ్ళింది ఆ భగవంతుడు. అలాంటి భగవంతుడితో ఎంత మొరపెట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది. మగవాడినైన నేను ఆ పసి బిడ్డను ఎలా పెంచను? అందులోనూ ఆడపిల్ల. నేను చేసే ఉద్యోగంలో నాకు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అప్పుడు ఈ పిల్ల గతి ఏం కాను? అందుకే ఆ బిడ్డను భగవంతుడి దగ్గర వదిలిపెట్టేస్తాను. ఆ బిడ్డ బాగోగులు ఆ భగవంతుడే చూసుకుంటాడు. నా కళ్ళకు నా బిడ్డ కనిపించదు కాబట్టి ఎక్కడో ఒకచోట ఆనందంగా పెరుగుతుందని సంతోషిస్తూ జీవితం గడిపేస్తాను. ఆపు నీ పిచ్చి మాటలు. నీ బిడ్డను నువ్వే పెంచలేనప్పుడు ఇంకెవరో బాగా పెంచుతారని ఎలా అనుకుంటున్నావు? అనాథ పిల్లలను ఎన్ని అగచాట్లకు గురి చేస్తున్నారో నువ్వెప్పుడు వినలేదా? బిడ్డలను అనాథ ఆశ్రమం నుండి ఎత్తుకుపోయేవారు కొందరైతే అనాథ ఆశ్రమాలే బిడ్డలను డబ్బుకు అమ్ముకుంటున్నారని నువ్వు వినలేదా? అలాంటి బిడ్డలను ఎటువంటి నీచ కార్యాలకు ఉపయోగించుకుంటున్నారో నీకు తెలియదా? అందులోనూ ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలను నువ్వెప్పుడు వినలేదా? అలాంటి గతి నీ బిడ్డకు పట్టాలని ఆశపడుతున్నావా? వద్దు వద్దు, భయంకరమైన వార్తలను చెప్పి నా మనసును పాడు చెయ్యకు. ఏ తోడు లేకుండా ఆడపిల్లను నేనొక్కడిని ఎలా పెంచగలను? నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెత నువ్వెప్పుడు వినలేదా? ఈ సామెతలన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి. అంత కష్టాన్ని నాకెందుకు ఇవ్వడం? ఆ తర్వాత ఎందుకు నీరు పోయడం? ఏ తప్పు చేశానని నా భార్యను నా నుండి విడదీశాడు. సరే, నా సంగతి వదిలేద్దాం. ఈ పసిపాప ఏం తప్పు చేసింది? లోకాన్ని ఈ మధ్య చూసిన ఈ పసిపాప చేసిన తప్పేమిటో? ఈ పసిపాపను తల్లికి ఎందుకు దూరం చేయడం? నా భార్య ఏం తప్పు చేసిందని తన దగ్గరికి తీసుకుపోయాడు. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలకు ఆ భగవంతుడే కారణమని న్యాయపరుచుకుంటూ వెడితే నీకు నేనేమి చెప్పలేను. కానీ ఒకటి మాత్రం గుర్తు చేస్తాను. బంధాలు బాధ్యతలను గుర్తు చేయడానికి ఏర్పడతాయి. బుద్ధి కర్మానుసారని అంటారు. అంటే గత జన్మలో కర్మఫలం మనిషిని నడిపిస్తుంది. ఎన్నో పుణ్యకారాలు చేసినప్పటికీ కష్టాలు పడుతున్నవారు పూర్వజన్మలో ఇంతకు మించిన పాపాలన్నీ మూటగట్టుకున్నారని అర్థం. ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్నవారు గత జన్మలో సత్కార్యాలు చేసి ఉంటారు. కానీ పై జన్మకు మోయలేనంత పాప భారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారికి తెలియదు. ఈ కర్మ ఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే భగవంతుడు చేస్తున్న పని. కానీ పాపపుణ్యాలు తేడా తెలుసుకుని విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం, శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా
ఏ జన్మలో సత్కార్యాలు చేస్తే మరు జన్మకు పుణ్యం సంపాదించుకోగలము. నువ్వు చేసే తప్పొప్పులకు పూర్తి బాధ్యత నీదే. ఆపు నీ ఉపదేశాలు అరుస్తూ నిద్ర నుండి గబుక్కున లేచాడు. చుట్టూ చూశాడు. ఇంతసేపు నేను కలలోన మాట్లాడింది అనుకుంటూ టేబుల్ మీదున్న అలారం గడియారం వైపు చూశాడు. మధ్యరాత్రి 2 గంటలు దాటింది. ఒక్కసారి ఊయల వైపు చూసి మళ్ళీ పడుకున్నాడు గణేష్. మరుసటి రోజు ఉగాది. ఊరంతా పండగ వాతావరణం అల్లుకుంది. బిడ్డకు స్నానం చేయించి తన దగ్గరున్న పంచె తీసి బిడ్డ మీద కప్పాడు గణేష్. బిడ్డ నుదుటిపైన బుగ్గలపైన ముద్దుల వర్షం కురిపించాడు. కళ్ళ వెంట నీరు కారుతుంటే, నన్ను క్షమించు బంగారం, నాకు దీనికంటే వేరే మార్గం తెలియటం లేదు. ఈ తండ్రిని క్షమించు తల్లి అంటూ ఏడ్చాడు. చీకటి తొలగి వెలుతురు బయటికి వస్తున్న తెల్లవారుజామున బిడ్డతో పాటు ఊరి చివరకు వెళ్ళాడు గణేష్. అక్కడున్న చెత్తకుండీ వైపుకు పిల్లిలాగా మెల్లగా నడిచాడు. సన్నగా బిడ్డ ఏడుపు వినపడింది. భయపడ్డాడు. అటు ఇటు చూశాడు. ఎవరూ లేరని గుర్తించి చేతిలోని బిడ్డ ముఖంపై కప్పి ఉన్న పంచెను కొంచెంగా తొలగించాడు. బిడ్డ మంచి నిద్రలో ఉంది. మరి ఏడుపు వినపడిందే, దీనినే భ్రమ అంటారేమో అనుకుంటుండగా మళ్ళీ సన్నగా బిడ్డ ఏడుపు వినపడింది. కంగారు పడ్డ గణేష్ అటు ఇటు చూశాడు. ఎవరూ కనిపించలేదు. మరి ఆ ఏడుపు? ఏడ్చేది తన బిడ్డ కాదు, భ్రమ అంతకంటే కాదు అనుకుంటూ అయోమయ పరిస్థితిలో ఉన్న గణేష్కు మళ్ళీ అదే ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు చెత్తకుండీ పక్క నుంచే వస్తుందని గ్రహించిన గణేష్ మెల్లగా చెత్తకుండీలోకి తొంగి చూశాడు. లోపల ఒక గుడ్డ మూటను ఒక కుక్క నోటితో లాగుతుంది. గుడ్డ మూటంతా ఎర్రగా ఉంది. చిచి అంటూ కుక్కను తరిమి కొట్టాడు. గుడ్డ మూటను చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ అదే ఏడుపు. ఆ గుడ్డ మూటలో నుండి గబగబా గుడ్డ మూటను విడదీశాడు. ఆశ్చర్యపోయాడు. అందులో అప్పుడే పుట్టిన బిడ్డ నెత్తుటి గుడ్డలాగా ఉంది. అదే గుడ్డతో ఆ బిడ్డ శరీరం తుడిచాడు. అదొక ఆడపిల్ల. నేనే గనుక ఈ బిడ్డను చూసుండకపోతే ఈ బిడ్డ ఇంకొద్దిసేపట్లో ఆ కుక్కకు ఆహారం అయ్యుండేది. ఈ బిడ్డను నేను చూసుండకపోతే నా బిడ్డ కూడా. భయంతో కంపించిపోయిన గణేష్ వణుకుతున్న చేతులతో తల్లి ప్రేమతో ఆ పసిబిడ్డను ఎత్తుకున్నాడు. నుదుటి మీద ముద్దు పెట్టాడు. రాత్రి కలలో కనిపించిన బాధ్యత గురించి చెప్పినతని మాటలు గుర్తుకు వచ్చాయి. అంతే, అతనిలో తెలియని ఆనందం చుట్టేసుకుంది. ఇక మీదట నాకు 2 అమ్మాయిలు అనుకున్న గణేష్కి ఏనుగంత బలం వచ్చింది. ఉగాది బహుమతిగా దొరికిన పసి కూనలను రోజు పువ్వుల్లాగా మెల్లగా తన హృదయానికి అత్తుకుని నమ్మకంతో ఇంటి వైపుకు నడక సాగించాడు గణేష్. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.